పొగాకు బోర్డుకు పట్టుకెళ్లి వెనక్కి తెచ్చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. గత సంవత్సరం కిలో సరాసరి 350 రూపాయల నుంచి 360 రూపాయలు ధర పలికితే ఈ సంవత్సరం 170-180 రూపాయలు కూడా పలకట్లేదంటే పొగాకు రైతులు ఎంత తీవ్రమైన నష్టపోతున్నారు, ఎంత తీవ్ర కష్టాల్లో ఉన్నారో అర్థమవుతుంది. బోర్డు ఏమో సోద్యం చూస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో పట్టించుకోవట్లేదు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏమో రంగంలోకి దిగట్లేదు, రైతుల పరిస్థితి ఏమో అయోమయంగా అగమ్య గోచరంగా ఉంది. లక్షల రూపాయలేమో పెట్టుబడులు పెట్టారు, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవటం అంటే అన్యాయమైనటువంటి విషయం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే పొగాకు రైతుల యొక్క సమస్యని పరిష్కరించాలి. కిలో ధర గత సంవత్సరం లాగా సరాసరి కనీసం 360 రూపాయలు దాటించి ధర అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పొగాకు రైతుల్ని ఆదుకోకపోతే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషను వీరందరూ కూడా రంగంలో దిగి పొగాకు కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఎరువుల ధరల్ని విపరీతంగా పెంచేసింది. ఒకవైపునేమో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర ధర వస్తువులు, అలాగే కరెంటు ఛార్జీలు అన్నీ పెంచేసి ఇప్పుడు ఎరువుల ధరలు కూడా పెంచేటువంటి గోరు చుట్టు మీద రాకెట్ పోట్లాగా రైతాంగం పరిస్థితి తయారైంది. కేజీ ఎరువు 6 రూపాయల నుంచి 9 రూపాయలు, 15 రూపాయల వరకు పెంచారు. అదే రైతు కష్టపడి పండిస్తున్నటువంటి పంటలకి మద్దతు ధర ఇవ్వడానికి కానీ ధర పెంచడానికి కానీ ప్రభుత్వాలకి చేతులు రావట్లేదు. ఈ మధ్యన ప్రభుత్వం ధాన్యం ధరను పెంచింది, క్వింటాల్ 72 రూపాయలు పెంచింది, అంటే కేజీ 72 పైసలు. మొక్కజొన్న క్వింటాల్ 10 రూపాయలు పెంచింది, అంటే కేజీ 10 పైసలు. కానీ ఎరువుల ధర మాత్రం 6 రూపాయల నుంచి 9 రూపాయల నుంచి 15 రూపాయలు కేజీ ధర పెంచింది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ప్రభుత్వాలు వెంటనే ఈ పెంచినటువంటి ఎరువుల ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రేపు ఖరీఫ్ పంట రైతులకి చాలా ఇబ్బందితో కూడుకున్నది. అలాగే యూరియా వినియోగం తగ్గించాలంటున్నారు, కార్డులు ఇస్తామంటున్నారు. అలాగైతే పేద రైతులకి, సన్న చిన్నకారు రైతులకి, కౌలు రైతులకి ఎరువులు అందే పరిస్థితి ఉండదు. అంచేత యూరియా కార్డులు అనే ఆలోచన విరమించుకుని రైతులకు అవసరమైనటువంటి ఎరువులు సక్రమంగా సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.